అంటే అది హిస్టరీ ప్రకారం తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీ టైంలోని మదర్‌కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. డెఫిషియన్సీస్, హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఈ మధ్య షుగర్ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గానీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సో మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత డెలివరీ టైప్ ఆఫ్ డెలివరీ ఏంటి కనుక్కోవాలి. సిజేరియన్ అయిందా? ఒకవేళ సిజేరియన్ అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే పెయిన్స్ డిలే అయ్యాయా, లేకపోతే ఆ ఫ్లూయిడ్ తక్కువ ఉందా మదర్ కి? సో ఈ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ ఉండి ఆ బేబీకి గానీ ఒకవేళ డిలే అవుతూ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం ఎర్లీగానే వెళ్ళి డయాగ్నోస్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఇదంతా ఏం లేదు, ప్రెగ్నెంట్ ఉమెన్ అంతా బానే ఉన్నారు, డెలివరీ కూడా నార్మలే అయింది, డెలివరీలో కూడా ప్రాబ్లం లేదు, బర్త్ క్రై కూడా బానే ఉంది, టైం కి బయటకి రాగానే ఏడ్చాడు, అయినా సరే కొంతమంది పిల్లలకి డిలే అవుతుంది. సో ఈ డిలే అన్నది ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే అప్పుడు లైక్ మేనమామలు, ఫాదర్ సైడ్, మదర్ సైడ్ ఎవరికైనా ఒకవేళ డిలే ఉంటే దే కెన్ వెయిట్ అప్ టు 3 years.